సీఎం చంద్రబాబు పర్యటనతో సింగపూర్ గవర్నమెంట్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు బలపడ్డాయన్నారు మంత్రి టీజీ భరత్. 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు అంగీకరించాయన్నారు. అవి ఆచరణలో పెట్టే దిశగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని వెల్లడించారు. సింగపూర్ పర్యటనపై సాక్షి పేపర్ ఛానల్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. జగన్ మీడియాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. So overall, governments though we were able to convince, and the future will be very good relationship with Andhra Pradesh, and that was the biggest achievement I would say. Ide kaakunda దాదాపు లోకేష్ గారు, చంద్రబాబు గారు CEOs తో ఆర్ బిజినెస్ పీపుల్ తో దాదాపు 30 పైన ఉంటుంది నాకు తెలిసి మీటింగ్స్, 1-to-1 మీటింగ్స్ జరగడం జరిగింది. వేరియస్ థింగ్స్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ, హౌ దే విల్ బీ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ టైఅప్ విత్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. వేరియస్ సెక్టార్స్ లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తీసుకోండి, లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ, లేకపోతే పోర్ట్స్ డెవలప్మెంట్ విషయం, ఎందుకంటే మన కోస్ట్ లైన్ చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. సో ఈ డెవలప్మెంట్స్ విషయంలో కానీ, లేకపోతే అమరావతి గురించి డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్స్ జరగడం జరిగింది. వేరియస్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ మన విజన్ ఏమి, ఈ 5 yearsకి ఏమి, 47కి ఏం చేయాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.